ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరిని ఎందుకు అనవలేదు? ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక దర్శనంలో ఎవరైతే బైబిల్ని ప్రేమిస్తారో, బైబిల్ని చదువుతారో వారికి మరి లక్షే కాదు, లక్షకు పైగా మెజారిటీ వస్తుందని. ఎందుకంటే వారు మరి బైబిల్ని ప్రేమించేవారంటే బైబిల్ ఒక మత గ్రంథం కాదు, దేవుని నుంచి వచ్చినటువంటి సమాచారం, మరి సృష్టికి ఆధారమైనటువంటి మూల గ్రంథం. మరి ఆ గ్రంథాన్ని ఎవరైతే చదువుతారో, ఎవరైతే ప్రేమిస్తారో దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మరి బైబిల్ అనేది సజీవమైనది, దేవుని యొక్క వాక్యం సజీవమైనది, బలమైనది, రెండంచులు గల ఖడ్గం కంటే వాడి అయినది. కాబట్టి ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూర్చు మరి శోధించేది బైబిల్. కాబట్టి ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, మరి మనుషుడు యేసు ప్రభు వారు కూడా చెప్పారు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాటలలో నీతి న్యాయాలు ఉన్నాయి. నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారాలు. కాబట్టి మరి సృష్టి అంతా కూడా దేవుని యొక్క వాక్యం వలన నిర్మాణమైనదని మనందరికీ తెలుసు. మరి ఇలాంటి మరి దేశంలో మన యొక్క సహోదరులను మరి ఏ విధంగా ఎన్నుకోవాలి అనేది మోషేతో దేవుడు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 10 నుంచి చూస్తే, మరి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుకున్న దేశంలో, మరి స్వాధీనపరుచుకున్న దేశంలో నీవు మరి దేవుడు ఎన్నుకున్నటువంటి మరి నీతి న్యాయాలు కలిగినటువంటి వారిని మరి నీవు రాజుగా నియమించుకోవాలని మరి సెలవిచ్చాడు. అలాగే రెండవదిగా వారు నీ సహోదరులై ఉండాలని సెలవిచ్చాడు. మూడవదిగా అతడు గుర్రాలని విస్తారముగా సంపాదించుకోవాలన్న ఆశ ఉండకూడదు అని సెలవిచ్చాడు. నాలుగవదిగా మరి అతడు మరి తన హృదయాన్ని తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోనకుండా ఉండాలని. మరి ఐదవదిగా వెండి బంగారమును అతడు తన కొరకు విస్తారముగా మరి విస్తరింప చేసుకోనకూడదని. ఆరోదిగా ధర్మశాస్త్రమై మరి ఒక మేనిఫెస్టోని అతడు కలిగి ఉండి అతని యొద్ద ఉంచుకోవాలని. మరి ఏడవదిగా చూస్తే మరి అతడు మరి తన యొక్క ధర్మశాస్త్రం యొక్క కట్టడలను మరి నేర్చుకోవాలి, ఆ ప్రకారం మరి ప్రాక్టీస్ చేయాలి, ఆ ప్రకారం అనుసరించాలి. తన యొక్క పరిపాలన మొత్తం కూడా ఆ గ్రంథాన్ని తన యొద్ద ఉంచుకొని ఆ గ్రంథ ప్రకారం నెరవేర్చువాడై ఉండాలని మోషేతో దేవుడు మరి సెలవిచ్చినట్లుగా చూస్తున్నాం. అలాగే సమూయేలుతో కూడా దేవుడు సెలవిచ్చాడు ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలనేది. 1వ సమూయేలు 8వ అధ్యాయంలో 10 నుంచి చివరి వరకు చూస్తే ఎలాంటి వ్యక్తులు, అతను ఏం చేస్తాడు, ఏ విధంగా పరిపాలన చేస్తాడు, ఏ విధంగా పన్నులు వేసి, ఏ విధంగా పన్నులు రాబట్టి మరి అనేక రకాలుగా ప్రభుత్వాన్ని ఏ విధంగా దిట్టగా సమర్థవంతంగా నడిపించగలగాలని సమూయేలుతో కూడా దేవుడు ఆ రాజ్య గ్రంథంలో రాసి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అలాగే జ్ఞాని అయినటువంటి సొలొమోనుతో కూడా ప్రసంగి రాసిన గ్రంథంలో 5వ అధ్యాయం 9వ వచనంలో ఏమని సెలవిస్తున్నాడంటే, ఆ యొక్క ప్రసంగి రాసిన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో జ్ఞాని అయినటువంటి సమూయేలు ఏ దేశంలో రాజు భూమి విషయంలో శ్రద్ధ పుచ్చుకొనునో, ఏ దేశంలో అయితే మరి రాజు భూమి విషయంలో శ్రద్ధ పుచ్చుకొనునో ఆ యొక్క దేశము సర్వ విషయములందు మరి మేలు కలుగుతుంది. కాబట్టి ఏ రాజు అయితే మరి భూమి విషయంలో ప్రత్యేకంగా వ్యవసాయ విషయంలో మరి శ్రద్ధ పుచ్చుకుంటాడో ఆ దేశంలో మరి సంపూర్ణ ఆహారం కలుగుతుందని. సర్వ విషయములందు, ఒక్క విషయంలో కాదు, ఆహారమే అన్నిటికీ ప్రధానం. కాబట్టి ఆహారాన్ని ఏ రాజైతే వృద్ధి చేస్తాడో, మరి యోసేపు విషయంలో కూడా యోసేపుకి సమర్థత ఉన్నది. కాబట్టి ఆ యొక్క భూమి అంతా కూడా యోసేపుకి వశం చేయబడింది. యోసేపు 7 సంవత్సరాలు పంటలు పండించాడు. ఆ విధంగా దేశంలో ఆ ప్రపంచమంతా కరువు వచ్చినప్పుడు కూడా ఆ దేశంలో ఆహారం ఉండేటట్లుగా మరి దేవుడు ఆ విధంగా ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రాజు అయితే
భూమి విషయంలో శ్రద్ధ పుచ్చుకుంటాడో ఆ విషయంలో సర్వ విషయాలు యందు మేలు కలుగుతుంది. అలాగే భక్తులైనటువంటి ఆ జ్ఞాని అయినటువంటి సొలొమోనుతో దేవుడు 29వ అధ్యాయం, సామెతలు 29వ అధ్యాయం మరి 14వ వచనంలో ఏమని రాశాడంటే, ఏ రాజు అయితే దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చునో ఆ రాజ్యము మరి ఎన్నో సంవత్సరాలు ఉంటుందని ఆ యొక్క దేవుని లేఖనం సెలవిస్తుంది. ఏ రాజు అయితే దరిద్రులకు సత్యముగా ఉన్నట్టుగా న్యాయం చేస్తాడో ఆ దేశంకు రాజుగా తను బ్రతుకున్నంతకాలం కొనసాగుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఏ దేశంలో అయితే న్యాయముగా ఆ దరిద్రులకు న్యాయం చేస్తాడో మరి ఆ దేశపు రాజు మీదకి మేలు కలుగుతుంది. మరి సర్వ విషయాల యందు మేలు కలుగుతుంది. కాబట్టి క్షేమకరమైన దీవెన అడ్డివారి మీదకి వస్తుందని కూడా ఒక ప్రత్యేకమైన వరం ఉన్నది. కాబట్టి ఆ రాజుకి క్షేమకరమైన దీవెన దేవుడిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఆయనే సమస్త లోకాలకి మరి చక్రవర్తి. అలాంటి దేవుని వశంలో మరి సమస్తం నడుస్తుంది. కాబట్టి మనం కూడా మరి ఆ దేవుని విషయాల్లో ఆలోచన చేసి మరి దేవుని యొక్క జ్ఞానాన్ని అనుసరించి ఆ ప్రకారంగా నడుచుకున్నప్పుడు సర్వ విషయముల యందు మేలు కలుగుతుందని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.